మేమైతే ఇవాళ బిల్లా స్వరంగం కేవ్స్కి అయితే వెళ్తున్నాం. ఈ పేరు పలకడానికే నాకు దాదాపు 15 మినిట్స్ పట్టిందనమాట. ఇక్కడైతే మా అమ్మాయి వాయిస్ ఓవర్ ఇస్తుంది చూడండి. లెగిన్స్ అయితే జస్ట్ 500 కి 5 లెగిన్స్ ఇస్తున్నారు. లెగిన్స్ అయితే జస్ట్ 500 కి 5 ఇస్తున్నారు. తను వాయిస్ ఓవర్ ఇచ్చేంత వరకు మేమైతే సైలెంట్గా కూర్చున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయిందనమాట. ఈ కేవ్స్ అయితే కర్నూలు నుంచి 64 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 1.5 అవర్ అయితే జర్నీ ఉంటుందన్నమాట. ఈ కేవ్స్ టైమింగ్స్ అయితే 10 to 5 వరకు. మేము వెళ్ళేసరికి క్లోజ్ అయి ఉంటుంది, కానీ చూద్దామని బయలుదేరామన్నమాట. మేము వెళ్ళేటప్పుడైతే క్లైమేట్ అయితే చాలా బాగుంది, వ్యూ కూడా చాలా బాగుందన్నమాట. వర్షం జల్లు అయితే పడుతుంది, చిన్న చిన్నగా పూల వర్షం లాగా అయితే పడుతుంది. సో చాలా బాగా అనిపించింది అనమాట. రోడ్డుకి ఇరువైపుల చెట్లు అయితే మనం ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టినట్ల ఎంతో చాలా అందంగా ఉంది. ఇది వచ్చేసి బేతంచెర్ల రోడ్ అనమాట. చాలామంది రింగ్ రోడ్ అనుకుంటారు, కర్నూలు రింగ్ రోడ్డు కాదండి, ఇది బేతంచెర్ల రోడ్ అనమాట. ఇక్కడైతే రోడ్డుకు రైట్ సైడ్ గురుకుల పాఠశాల ఉందండి. అసలు ఇది బేతంచెర్లలోనా లేదా వేరే కంట్రీనా అన్నట్టుంది. ఆ కట్టడం చాలా బాగుంది అనమాట. ఈ ప్లేస్ చూస్తుంటే ఇటలీలో ఉన్నట్టుంది, ఆ కట్టడం అలా ఉందన్నమాట. సో బాగుంది కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా అలాంటి బిల్డింగే వస్తుంది, ఎల్లో కలర్ది. మరి ఇది ఏ బిల్డింగో ఏ బిల్డింగో తెలియదు అనమాట. ఇది కూడా చాలా బాగుంది చూడండి, దగ్గర నుంచి ఎంత బాగుంది కదా. బేతంచెర్ల దాటినాక కేవ్స్కి వెళ్ళే రోడ్ ఒక 15 మినిట్స్ అయితే రోడ్ అయితే అస్సలు బాగుండదండి. అంతా గచ్చు రాళ్ళు అంతా ఉంటుంది. సో పగులు వస్తే బాగుంటుంది రోడ్డు కూడా, మనకి కొంచెం కనిపిస్తుంది అనమాట. నైట్ టైమ్స్లో అంతా బాగోదు, భయంకరంగా ఉంటుంది ఈ రోడ్డు. సో ఆ రోడ్డు దాటినాక కేవ్స్ అయితే వచ్చేసినాయి చూడండి, చాలా బాగుంది కదా. వచ్చి రావడంతోనే అందరు ఫొటోస్ సెల్లులు పట్టుకొని వీడియోలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడైతే టవర్ ఉండదు, సెల్ పనిచేయదు. సో మీరు ఏమన్నా కావాలంటే డబ్బులు అయితే తెచ్చుకోవాలి. ఒక్కొక్కరికి ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ ఉంటుందన్నమాట. సో మనం మనీ అయితే ఇవ్వాలి, ఫోన్పేలో అవి అయితే పని చేయవన్నమాట. ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఫుడ్ వాటర్ కావాలంటే మీరే తీసుకెళ్ళండి. ఇక్కడ ఎందుకంటే ఏమీ దొరకవు, హోటల్స్ కూడా ఉండవు అన్నమాట. సో వాటర్ ఫుడ్ అయితే తినాలనుకుంటే క్యారీ చేసుకోండి. ఇక కేవ్స్ విషయంకి వస్తే ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి, ఎవరు కట్టించినటివి అయితే కాదు. ఇక్కడ చూసినారా ఏనుగులాగా ఉంది కదండి. నేనైతే ఫస్ట్ ఎవరో చెక్కినారేమో శిల్పంలాగా అనుకున్నా, కానీ కాదండి, అదంతా కదే ఏర్పడినదన్నమాట. ఇవి గుహలైతే, ఈ గుహలో నుంచి అయితే యాగంటి వరకు దారి ఉందంట, ఇప్పుడైతే లేదండి, క్లోజ్ అయి ఉంటుంది. ఇక్కడికి పగులు వస్తే చాలా బాగుంటుందండి. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. ఇదైతే ఆర్చిలాగా అదంతా కదే ఏర్పడిందనమాట, ప్రకృతి సిద్ధంగా. ఎంత చాలా బాగుంది కదా, ఎవరో కట్టినట్టు. ఇక్కడైతే సినిమా షూటింగ్ జరిగిందంట. సో ఆ సెట్టింగ్ కూడా ఉంటే చూపిస్తానమాట, చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఫోటో దిగుదామని వెళ్ళాము, కానీ అక్కడ తేనెటీగలు ఉన్నాయని వద్దని పిలిచినారనమాట. సో మేము చూసుకోలేదు, తేనెటీగలు అయితే ఉన్నాయంట. ప్రజెంట్ ఉన్నాయో ఇప్పుడైతే లేవో తెలీదు, మేము పోయినప్పుడైతే ఉన్నాయన్నమాట. అలా అంతా చుట్టూ తిరిగి ఫొటోస్ వీడియోస్ తీసుకునేసరికి ఆల్మోస్ట్ చీకటి పడిపోయిందనమాట. ఇంకా తిరిగి వెళ్దామంటే అందరు ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూనే ఉన్నారనమాట. అంత బాగుంది ప్లేస్ అయితే. ఈ కేవ్స్ చూస్తుంటే జీ తెలుగులో మాయాద్వీపం షో వచ్చేది కదా, అక్కడ ఉండేలాగా ఒక సెట్ అయితే అట్లా అనిపిస్తుంది, కానీ అది కాదు. ఇక్కడైతే మా హస్బెండ్ నన్ను ఫోటో తీస్తున్నాడు అనుకుంటే తను సెల్ఫీ దిగుతున్నాడు అనమాట. సో ఎవరు సెల్ఫీలలో వాళ్ళు బిజీ అయిపోయినారు. సో నేను కూడా సెల్ఫీ వీడియో తీసుకుందామని తీసుకుంటున్నాను చూడండి. సో అలా నేను కూడా ఒక చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నా. ఇక చూస్తే ఈ పక్కన ఉండేది సినిమా షూటింగ్ జరిగిన సెట్టింగ్ అనమాట. ఏదో చిన్న హట్ వేసినారు, బాగుంది కదా ఈ హట్. ఇక్కడైతే మా అమ్మాయి కొన్ని వీడియోస్ తీసుకుంది, స్లో మోషన్ వీడియోస్ అట్లా కొంచెం బాగుందని వీడియోస్ అయితే తీసుకుందనమాట. ఇంకా ఇప్పుడైతే చాలా చీకటి అయిపోయింది, వీడియోస్ తీసినా పడట్లేదు, చీకటి ఎక్కువైపోయింది కాబట్టి.
అంత చీకటి ఉన్నా వదలట్లేదు వీళ్ళు. చూడండి వీడియోలు ఇంకా తీసుకుంటూనే ఉన్నారు. సెల్లో ఫ్లాష్ లైట్స్ వేసుకొని వీడియో తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఒక వీడియో అయితే తీసుకుంటున్నారు ఇద్దరు. వీళ్ళకి ఎక్కడి పోయినా కొరియా పిచ్చి అయితే తప్పదండి. కొరియా సాంగ్స్ పాడుకుంటూ అలా జాలీగా అలా వస్తున్నారనమాట. చూడు ఒక స్టెప్ కొరియా స్టెప్పో మళ్ళీ ఇండియా స్టెప్పో కానీ ఇక్కడికి వచ్చి ఒక స్టెప్స్ అయితే వేస్తున్నారు. ఆ చీకట్లో మొహాలు కనపడటం లేదంటే కూడా పర్లేదని వేస్తున్నారు వీళ్ళు. అప్పటికప్పుడు స్టెప్ అయితే కొరియోగ్రాఫ్ చేసుకొని చూడు వెంటనే వేసేస్తున్నారు. బాగుంది కదా. వీళ్ళు వేసే డ్యాన్స్కి ఏ పాట సెట్ అవుతుందో మీరే చెప్పండి కాస్త. నాకైతే అర్థం అవ్వట్లేదు. వాళ్ళంతా వాళ్ళు పాడుతూ వేస్తున్నారు. ఏ సాంగో కూడా తెలియదు, వినపడలేదు. సో ఆ సాంగ్ అయిపోయినాక అలా వస్తూ ఉన్నారు. చూడండి ఇంకా మొత్తం చీకటి అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడైతే మా అమ్మాయి ఒక సాంగ్ పాడుతుంది, వినండి. సో అదండి వాళ్ళ వీడియో. ఓకే బాయ్. పాడుతున్నాయి